రేపు కార్తీక సోమవారం రోజు ఇది వేసి దీపం పెడితే కోటి జన్మల పుణ్యం వస్తుంది. కోటీశ్వరులుగా మారిపోతారు. కార్తీక సోమవారం ఇది వేసి దీపం పెట్టడం వల్ల మీకు ఉన్న అన్ని సమస్యలు దూరమైపోతాయి. మీ ఆదాయం పెరుగుతుంది. మీకు ఉన్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీకు శివ అనుగ్రహం కలుగుతుంది. ఇది వేసి దీపం పెడితే మీకు పట్టిన దరిద్రమంతా కూడా పోతుంది. మీ జీవితం మారిపోతుంది. సాధారణంగా కార్తీక సోమవారం ఇంటిలో లేదా గుడిలో దీపం వెలిగిస్తూ ఉంటాము. అలా దీపం వెలిగించాక ఆ ప్రమిదలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొన్ని వస్తువులు వేస్తే మీకు కోటి జన్మల పుణ్యం వస్తుంది. గ్రహదోషాలు, శత్రుబాధల నుండి విముక్తి కలుగుతుంది. కార్తీక సోమవారం నాడు వెలిగించే దీపం వల్ల మీకు చాలా ప్రయోజనాలు కలుగుతాయి. మీ జీవితంలో ఉన్న దురదృష్టాన్ని తొలగించుకోవడానికి కార్తీక సోమవారం రోజు దీపం వెలిగిస్తే మీకు ఉన్న దురదృష్టం అదృష్టంగా మారుతుంది. మనం ప్రతిరోజు ఇంటిలో పెట్టే దీపాలు ఒక ఎత్తు అయితే కార్తీక సోమవారాల నాడు పెట్టే దీపాలు ఒక ఎత్తు. దీపం ప్రాణానికి ప్రతీక. జీవాత్మకే కాదు పరమాత్మకు ప్రతిరూపము. అందుకే దేవుడికి పూజ చేసేటప్పుడు ముందుగా దీపం వెలిగిస్తారు. ఆ వెలిగించడాన్ని దీపారాధనం అంటారు. దేవుడిని ఆరాధించడానికన్నా ముందు ఆ దేవుడికి ప్రతిరూపమైన దీపాన్ని ఆరాధించుతున్నామన్నమాట. ముందు దీపం వెలిగించడమే కాదు, షోడశోపచారాలలో ఇది ప్రధానమైనది. అన్ని ఉపచారాలు చేయలేకపోయినా ధూపము, దీపము, నైవేద్యమైనా సరే తప్పవు. దీపం దేవతల ముఖ్యమైన అగ్ని. అగ్ని వెనుకే దేవతలందరూ కూడా ఉంటారు. దీపం అంటే వెలుగు, కాంతి, జ్ఞానము, ఆశ, ప్రాణము. దీపం వెలిగించటం అంటే ప్రాణం పోయటమే. అందుకే పుట్టినరోజున దీపాలు వెలిగిస్తారు. ఏ పనైనా సరే జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించుతాం. దీపాలు వెలిగించటం అన్ని మత సాంప్రదాయాల్లో ఉంది. అవి కొవ్వొత్తులు కావచ్చు, నేతి దీపాలు కావచ్చు, నూనె దీపాలు కావచ్చును. లోకాలకు వెలుగును, తేజస్సును ప్రసాదించే సూర్యుడు జీవులపై దయతో తాను లేనప్పుడు వారికి జీవాన్ని, శక్తిని ప్రసాదించటం కోసం అస్తమిస్తూ తన తేజాన్ని దీపంలో నిహితం చేస్తాడట. శరీరంలో ప్రాణం లాంటిది ఇంట్లో దీపం. అందుకే సర్వజీవులకు ప్రాణదాత అయిన సూర్యుని అస్తమయానికన్నా ముందుగా ఇంట్లో సంధ్యాదీపం పెట్టే సాంప్రదాయాన్ని ఏర్పరిచారు మన పెద్దలు. సూర్యోదయం వరకు ఇంట్లో దీపం వెలుగుతూ ఉంచటం మన సాంప్రదాయం. లక్ష్మీ స్థానంగా చెప్పబడే వాటిల్లో దీపం ఒకటి. మట్టి ప్రమిదల్లో దీపాలను వెలిగిస్తే ఆ ఇంటికి దృష్టి, మాంత్రికుల బాధ ఉండదు. ఇంట్లో శుభకార్యాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దేవతల అనుగ్రహము ఎప్పుడూ ఉంటుంది. శివుని దేవాలయాల్లో మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తే శివుని అనుగ్రహంతో పాటు సాయుధ్యం లభిస్తుంది. విష్ణు దేవాలయములో మట్టి ప్రమిదల్లో దీపాలను వెలిగిస్తే వైకుంఠ సాయుధ్యం లభిస్తుంది. మట్టి ప్రమిదలను వెలిగించి దుర్గా సప్తసతి పారాయణంతో పాటు దీప నమస్కారాలు చేస్తే తలుచుకున్న పనులు త్వరగా పూర్తి అవుతాయి. దేవుని ముందు అఖండ దీపానికి పెద్ద మట్టి ప్రమిదలో ఎవరు అయితే దీపాలను వెలిగిస్తారో వారికి దైవభక్తి వృద్ధి అవుతుంది. ఎవరు అయితే దేవునికి పింగాణి ప్రమిదలో దీపాలను వెలిగిస్తారో వారికి వారి ఇంట వాహనయోగ వృద్ధి అవుతుంది. పింగాణి మట్టి ప్రమిదలను దేవుని ముందు ఇంటి బయట వెలిగిస్తారో వారికి సమస్తమైన పాపాలు నివారణ అయి భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. పింగాణి ప్రమిదల దీపాలను వెలిగించటం ద్వారా ఇంట్లో అన్ని కార్యాలు నెరవేరుతాయి. అందుకే మన పండితులు కూడా మట్టి ప్రమిదలలో దీపం వెలిగించి పూజించమని చెప్తూ ఉంటారు. కార్తీక మాసంలో లేదా కార్తీక సోమవారాల్లో దీపారాధన చేసేవారు ఎప్పుడు పడితే అప్పుడు దీపాలను వెలిగించకూడదు. కేవలం సూర్యోదయం సమయంలో దీపారాధన చేయాలి. ఆ తర్వాత సూర్యాస్తమయం తర్వాత అంటే సంధ్యావేళల్లో చీకటి పడ్డాక వెలిగిస్తే శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. అయితే మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్య పొరపాటున కూడా దీపారాధన చేయకూడదట. ఎందుకంటే ఈ సమయంలో ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుందట. అందుకే సాయంత్రం 6 తర్వాత దీపారాధన చేయాలని పండితులు చెప్తూ ఉంటారు. డబ్బులు ఎవరికైనా అవసరం. డబ్బు లేకుండా ఉండలేరు. ప్రతి అవసరానికి డబ్బు ఉండాల్సిందే. అయితే కొందరికి ఎంత కష్టపడి సంపాదించినా ఇంట్లో రూపాయి కూడా మిగలదు. డబ్బు లేని జీవితాన్ని ఊహించుకోవటం చాలా కష్టం. ప్రతి వ్యక్తి జీవితంలో డబ్బు ఒక ముఖ్యమైన భాగంగా మారింది. డబ్బు సంపాదన కోసం పగలనక రాత్రనక శ్రమించి దాన్ని పొదుపు చేసుకునేందుకు ఎన్నో కలలు కంటూ ఉంటాము. అయితే కొన్నిసార్లు డబ్బు సంపాదించిన తర్వాత
అది నిలబడదు. దీంతో అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోవు. డబ్బులు వచ్చిన వెంటనే ఎక్కడ ఖర్చు చేస్తామో తెలియకుండా అయిపోతూ ఉంటాయి. ఈ భూప్రపంచంలోని ప్రతి వ్యక్తి సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటూ ఉంటాడు. కుటుంబానికి అన్ని సౌకర్యాలు ఇవ్వాలని, ఎలాంటి కష్టాలు ఉండకూడదని కోరుకుంటూ ఉంటారు. మనిషి సుఖ సంతోషాలతో ఉండాలంటే లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉండాలి. అయితే ఒక వ్యక్తి నిత్యం అదృష్టమును పొందలేడు. దాంతో డబ్బు కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం డబ్బు కోల్పోవటం అనేది కొన్నిసార్లు వాస్తు దోషాల వల్ల కూడా జరుగుతుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండటం వల్ల వచ్చే నష్టాలు, ప్రమాదాలు అంతా ఇంతా కావు. ఇంట్లో దరిద్రం తాండవించటం, మానసిక అశాంతి, గొడవలు, అదృష్టం కలిసి రాకపోవటము ఇలాంటివన్నీ కూడా చూసే ఉంటారు. ఈ పరిస్థితులు తరచుగా అనేక విధాలుగా జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అయితే రేపు కార్తీక సోమవారం మీరు ఇంటిలో శివుడి పటం ముందు కానీ, శివాలయంలో ఎక్కడైనా సరే దీపారాధన చేస్తున్నప్పుడు లేదా చేసినప్పుడు ఆ దీపారాధన చేసిన ప్రమిదలలో వీటిని వేయాలి. అవి ఏమిటి అంటే పంచదార, మిరియాలు. మీరు రేపు కార్తీక సోమవారం ఇంటిలో దీపారాధన చేశాక అందులో 1 స్పూన్ పంచదారను వేయాలి. 1 స్పూన్ అంటే 1 స్పూన్ కాదు, 2 పొలుకుల పంచదారను దీపంలో వేయండి. పంచదారను దీపం పెట్టిన ప్రమిదలో వేయటం వల్ల మీ జీవితంలో ఉన్న చెడంతా కూడా పోతుంది. ఇంకా వృధా ఖర్చులు తగ్గుతాయని పరిహార శాస్త్రంలో చెప్పబడింది. అలాగే మిరియాలను దీపం పెట్టిన ప్రమిదలో వేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీ ప్రభావం తగ్గుతుంది. దిష్టి దోషాలు తొలగిపోతాయి. ఎవరైతే మా జీవితంలో సుఖం కరువయ్యింది, ఏ పని తలపెట్టినా ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి, ఎంత సంపాదించినా రూపాయి మిగలటం లేదని బాధపడుతూ ఉన్నారో వారు రేపు కార్తీక సోమవారం పంచదారను, మిరియాలను దీపం పెట్టిన ప్రమిదలో వేయండి. ఇలా వీటిని వేశాక సంకల్పం చెప్పుకోండి. ఇవి మీ జీవితాన్ని ఎంత అద్భుతంగా మారుస్తాయి అంటే ఈ పరిహారం చేశాక మీరే ఆశ్చర్యపోతారు. ఇలా దీపంలో వీటిని వేశాక మీకు మీ మనస్సుకు చాలా ప్రశాంతంగా ఉన్నట్లుగా ఉంటుంది. మీ సమస్యలు చాలా వరకు పరిష్కారం అయిపోతున్నట్లుగా ఉంటుంది. ఇలా చేస్తే ధన సమస్యలు తీరిపోతాయి. మీ డబ్బు ఎక్కడున్నా సరే మీ వద్దకు దూసుకుంటూ వస్తుంది. మీరు ఇంటిలో కానీ, గుడిలో కానీ దీపం వెలిగించాక అందులో తప్పకుండా వీటిని అంటే పంచదార పొలుకులను, మిరియాలను ఆ దీపంలో వేయండి. ఆ తర్వాత దీపానికి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత శివుడికి పండును నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేస్తే మీకు 1,000,000 జన్మల పుణ్యం కలుగుతుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా రేపు కార్తీక సోమవారం దీపం వెలిగించి వీటిని అందులో వేసి ఆర్థిక పరంగా వృద్ధి చెందండి. మీకు ఉన్న దోషాలను తొలగించుకొని ఆనందంగా జీవించండి. ఈరోజు కేవలం ఈ చెట్టును తాకితే చాలు 1,000,000 ఉపవాసాల ఫలం వస్తుంది. వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది. శివలోక ప్రాప్తి కలుగుతుంది. మీ దశ మారిపోతుంది. తిరిగిలేని రాజయోగం పడుతుంది. మీకు నరకబాధలు ఉండకూడదు అంటే కార్తీక సోమవారం రోజు మీరు తప్పకుండా ఈ చెట్టును తాకాలి. ఇలా ఈరోజు ఈ చెట్టును తాకటం వలన అన్ని రకాల దోషాలు పోతాయి. అష్టదరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని మన శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. కార్తీక సోమవారం రోజు ఈ చెట్టును తాకటం వలన కష్టాలు పోతాయి. మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. కార్తీక సోమవారం రోజు ఈ చెట్టుకు అద్భుత శక్తులు వస్తాయి. కనుక ఈరోజు ఈ చెట్టును తాకితే అందులోని శక్తులు మన ఒంట్లోనికి వస్తాయి. మరి ఇంతకీ కార్తీక సోమవారం రోజున ఏ చెట్టును తాకాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. దేవులు అన్ని జీవుల్లోనూ కూడా దేవుణ్ణి చూశారు. అందువల్లనే ఆవులు వంటివి పూజనీయ జంతువులయ్యాయి. అలాగే కొన్ని పర్వతాలు పుణ్యస్థలాలయ్యాయి. కొన్ని నదులు పుణ్య నదులయ్యాయి. వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి. అలాగే చెట్లల్లో కూడా దేవుణ్ణి చూశారు. కొన్ని చెట్లను దేవతా వృక్షాలన్నారు. నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాల్లో ముఖ్యమైనవి. అవి మనకు కాయలు, పండ్లు, పువ్వులు, ఔషధాలు ఇవ్వటంతో పాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతూ ఉన్నాయి. అయితే చెట్లకు కూడా మనుషుల మాదిరి ఆనందము, బాధ వంటివి ఉంటాయని మనువు పేర్కొన్నారు. ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా కూడా నిరూపితమైంది. భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు. ప్రత్యేకించి కార్తీక సోమవారం నాడు మారేడు చెట్టును తాకితే చాలు శివ అనుగ్రహం కలుగుతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారుతుంది. ఎందుకంటే కార్తీక సోమవారం నాడు మారేడు చెట్టుకు విపరీత శక్తులు వస్తాయి. మారేడు చెట్టులోని ధాతువులు యాక్టివేట్ అవుతూ ఉంటాయి. కనుక ఈరోజు మారేడు చెట్టును తాకితే
ఒంట్లోని దోషాలు, రోగాలు, నెగిటివ్ ఎనర్జీ పోతాయి. మీకు తిరిగిలేని రాజ్యయోగం పడుతుంది. మీకు ఉండే ధన సమస్యలు, కష్టాలు పోతాయి. కనుక కార్తీక సోమవారం రోజు మీకు ఎక్కడ మారేడు చెట్టు కనిపించినా ఆ చెట్టుకు చెంబుతో కొన్ని నీళ్లు పోసి తర్వాత మారేడు చెట్టు చుట్టూ కూడా 3 ప్రదక్షిణాలు చేయండి. ఆ తర్వాత మారేడు చెట్టును 11 సార్లు తాకండి. అలా తాకేటప్పుడు మనసులో మీ కోరికను చెప్పుకోండి. అలా చెప్పుకోవటం వలన మీ కోరిక త్వరగా నెరవేరుతుంది. ఇలా మారేడు చెట్టును తాకిన తర్వాత ఆ చెట్టు కింద ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పూసి 3 ఒత్తులు వేసి దీపం 1 పెట్టండి. తర్వాత కాసేపు మారేడు చెట్టు దగ్గర కూర్చోండి. మారేడు చెట్టు నుంచి వచ్చే గాలిని పీల్చండి. అలా పీల్చటం వలన మీకేమైనా రోగాలు, బాధలు ఉంటే పోతాయి. ఇదంతా చేసే టైం లేదు అనుకునేవారు కార్తీక సోమవారం రోజు జస్ట్ మారేడు చెట్టును తాకినా చాలు. అందులోని అద్భుత శక్తులు మీ శరీరంలోనికి ప్రవేశించి మీ దశ మారిపోతుంది. సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది. మీ శరీరానికి మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీ కష్టాలు, బాధలు పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం కలుగుతుంది. అంతేకాదు ఇలా కార్తీక సోమవారం నాడు మారేడు చెట్టును తాకటం వలన చెట్టు మనల్ని నరకం నుండి తప్పిస్తుంది. కనుక మరణించాక నరక బాధలు ఉండకూడదు అనుకుంటే తప్పనిసరిగా కార్తీక సోమవారం రోజు మారేడు చెట్టును తాకాలి. మారేడు చెట్టు మహిమను గురించి శివపురాణం వివరిస్తుంది. సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది. అది ఏమిటి అంటే పువ్వు పుయ్యకుండా కాయ కాస్తుంది. మారేడు దళము 3గా ఉంటుంది. అందుకే త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రం చ త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏకబిల్వం శివార్పణం అని తలుస్తూ ఉంటాము. మారేడు చెట్టుకు ప్రదక్షిణం చేస్తే 33 కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణం చేసినట్లే. ఇంట్లో మారేడు చెట్టు ఉంటే ఆ మారేడు చెట్టు కింద కూర్చుని ఎవరైనా సరే జపం చేసినా, పూజ చేసినా అపారమైనటువంటి సిద్ధి కలుగుతుంది. మారేడు చెట్టు ఆకు కూడా చాలా విశేషమైనది. శివుడికి చాలా ఇష్టమైనది. మారేడు చెట్టు శివ స్వరూపమైనదిగా చెప్పబడుతోంది. మారేడు దళాలు బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులకు ప్రీతికులుగా చెప్పబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా 3 ఆకులు గల మారేడు దళాన్ని పరమశివుడి 3 నేత్రాలుగా విశ్వసిస్తూ ఉంటారు. మారేడు చెట్టు మూలంలో సమస్త లోకాలలోని పుణ్య తీర్థాలు దాగి ఉంటాయని చెప్పబడుతోంది. మారేడు చెట్టు మూలంలో నిలిచిన నీటితో స్నానం చేయటం వలన గంగానది స్నాన ఫలితం దక్కుతుందని అంటూ ఉంటారు. మనకు శాస్త్రంలో 5 లక్ష్మీ స్థానములు ఉన్నాయని చెప్పారు. అందులో మారేడు దళము ఒకటి. లక్ష్మీదేవి కుడి చేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు. అందుకే ఆ చెట్టును, పండిన కాయను శ్రీఫలం అని పిలుస్తూ ఉంటారు. మారేడు దళం చాలా పవిత్రమైనది. మారేడు చెట్టు అమోఘమైనది గనుక కార్తీక సోమవారం నాడు మీరు కూడా ఈ విధంగా మారేడు చెట్టును తాకండి. సకల ఐశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి. కార్తీక సోమవారం రోజున శివాలయాలలో నేతితో దీపం వెలిగించే వారికి ఐశ్వర్యాలు సమకూరుతాయి. సోమవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఆలయాలలో పంచముఖ దివ్యలతో దీపాలను వెలిగించటం ద్వారా శుభ ఫలితాలను పొందగలుగుతారు. శివ అనుగ్రహం కోసం పేదలకు సహాయం చేయటం, ఉపవాసం, సత్యనిష్టతో ఉండటం చాలా ముఖ్యం.